నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను డాక్టర్ అజయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్సోమ్నియా. అంటే నిద్రలేమి సమస్య. ఇవాళ రేపు చూస్తున్నాం. ఇన్ దిస్ మోడర్న్ టైమ్స్ స్లీప్‌లెస్‌నెస్ అనేది ఒక చాలా పెద్ద ఇష్యూగా అయిపోయింది. పీపుల్ ఆర్ బికమింగ్ డిపెండెంట్ ఆన్ మెడికేషన్. నిద్ర మాత్రలు ఏసుకోకపోతే నిద్ర పట్టని స్టేజ్‌కెళ్ళిపోతున్నారు. ఒక జస్ట్ ఒక 15, 20 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే మనకి సమస్య అంత లేదు. చాలా రేర్‌గా చూసేవాళ్ళం నిద్ర పట్టట్లేదు అని చెప్పి. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే నిద్ర ఎక్కువైపోతుందని చెప్పి జనాలు ఫీల్ అయ్యేవాళ్ళు. ఎప్పుడైనా ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ పోతారు. క్లాసుల్లో నిద్రొచ్చేస్తుంది అది ఇదని. బట్ ఇవాళ రేపు స్లీప్‌లెస్‌నెస్ అనేది ఇట్స్ బికమ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. పిల్లల్లోని, పెద్దల్లోని అన్ని ఏజ్ గ్రూప్స్‌లోని వి ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్. దానికి మెయిన్‌గా మనకి లైఫ్ స్టైల్ చేంజ్ అనే చెప్పుకోవాలి. బికాజ్ మనకి వేకప్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మన పైనియల్ గ్లాండ్ కంట్రోల్ చేస్తది. సో, మన వేకప్ అండ్ స్లీపింగ్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మన పైనియల్ గ్లాండ్ కంట్రోల్ చేస్తది. బేస్డ్ ఆన్ ద డయోర్నల్ రొటీన్. అంటే ప్రతి జీవి ఇప్పుడు ఒక పురుగు తీసుకున్నా, ఒక పక్షి తీసుకున్నా పొద్దున్నే 4:30 కల్లా లెగుస్తాయి. అంటే పొద్దు అవ్వకముందే లేచి మళ్ళీ బై 7 ఆర్ 8 దే ఆర్ అగైన్ ఫాస్ట్ అస్లీప్. ఈవెన్ నాక్టర్నల్ యానిమల్స్ కూడా మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని, రాత్రి కొంత యాక్టివ్ టైమ్ హంట్ చేసి, మళ్ళీ పడుకొని, మళ్ళీ 4:30 కల్లా లెగుస్తది. ఎందుకంటే మెమ్మేలియన్ బాడీ అలాగా హార్డ్‌వేర్ అయ్యి ఉంది. ఇన్ రెస్పాన్స్ ఆఫ్ ద డే అండ్ నైట్ టైమ్స్ అన్నమాట ఎవ్రీ డే. సో, మనకి మోడర్న్ లైఫ్‌లోని మన బయోలాజికల్ రిథమ్ అనేది మనం డిస్టర్బ్ చేసుకున్నాం. లేట్ నైట్స్ ఎక్కువుండడం, ఈవినింగ్ టైమ్ ఎక్కువ స్క్రీన్ టైమ్ చూడడం, లైట్స్, బ్రైట్ లైట్స్ అండ్ స్లీపింగ్ టైమ్ కూడా. సో, మన స్లీపింగ్ టైమ్ కూడా కరెక్ట్‌గా మెయింటైన్ చెయ్యట్లేదు. ఏంటంటే లేట్ నైట్ పడుకోవడం, కరెక్ట్‌గా పడుకునే ముందు ఫుడ్ తినడం, ఇలాంటి చాలా చేంజెస్ వల్ల మనకి ఇన్సోమ్నియా అనేది వస్తుంది. దీనిలో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే, అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంటది. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అని చెప్పి. సో, బాగా ఒళ్ళలిసిపోయిన వాడికి కనీసం కటిక నేల మీదన్నా పడుకొని నిద్రపోగలరు. ఇప్పుడు తీర్థయాత్రలు అవన్నీ చేసేవాళ్ళు. ఇంతకుముందెళ్ళి ఆ గుడిలోని పడుకునేవాళ్ళు. ఏంటి రాయి మీద పడుకునేవాళ్ళు. అయినా గాని వాళ్ళకి నిద్ర పట్టేది. ఇవాళ రేపు అందరికి ఇంట్లో హంసతులిక తల్పాలున్నా గానీ నిద్రలు పట్టట్లేదు. ఎందుకంటే ఆ ఒళ్ళు అలసిపోవట్లేదు. నాట్ ఎనఫ్ ఫిజికల్ యాక్టివిటీ బట్ ఇమ్మెన్స్ మెంటల్ యాంగ్విష్. సో, ఫిజికల్ యాక్టివిటీని పెంపొందించుకోవాలి. ఎస్పెషల్లీ రాత్రులు నిద్ర పట్టని వాళ్ళేంటంటే ఈవినింగ్ కంపల్సరీగా ఒక హాఫ్ ఎన్ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేసుకుంటే స్లీపింగ్ ప్యాటర్న్ ఇంప్రూవ్ అవుతదండి. ఇంకొకటి రెండోదేంటంటే మనకి పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ అడిక్టివ్ సబ్స్టెన్సెస్. అంటే ఏదో ఒక రకంగా కాఫీ గానీ, టీ గానీ లేదా ఎనీథింగ్ విచ్ డిస్టర్బ్స్ ద రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్, బయోలాజికల్ రిథమ్ డిస్టర్బ్ చేసేటట్టు ఈ బెవరేజెస్ లేకపోతే అదర్ కెమికల్స్ ఇండ్యూస్ చేసుకుంటున్నాం. ఈవెన్ మనం బయట ఎక్కడన్నా ఫుడ్స్ తిన్నా వాటిలోని కొన్ని కెమికల్స్ కలుస్తాయి. వీటన్నిటి వల్ల కూడా డిస్టర్బ్ అవుతుంది స్లీప్. అలాగే ఈటింగ్ టైమ్. మనం ఎప్పుడన్నా గానీ తినడానికి ఒక అట్‌లీస్ట్ ఒక 2-3 అవర్స్ ముందు ఫుడ్ తినేయాలి. తినేస్తే అది అరిగి, ఎందుకంటే నైట్ టైమ్ మనం పడుకున్నప్పుడు మెటబాలిజం చాలా స్లో అవుతది. డైజెషన్ కూడా ప్రాసెస్ స్లోగా ఉంటది. అప్పుడు డైజెస్ట్ అవ్వదు ఈజీగా. అలాంటప్పుడు ఏంటంటే యాసిడ్ రిఫ్లక్స్ వచ్చి థ్రోట్ బర్నింగ్ అండ్ సైనస్ ప్రాబ్లమ్స్ కింద అది అయి స్లీప్ యాప్నియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏంటంటే ఫుడ్ అనేది మనం నిద్రపోవడానికి ఒక 2 అవర్సో, 3 అవర్సో ముందు తినేసి కొంచెం లైట్‌గా బ్రిస్క్ వాకింగో ఏదో చేసుకున్నప్పుడు డైజెషన్ అయిపోతే స్లీపింగ్‌కి బాగా హెల్ప్ అవుతది. ఇంకా అన్నిటికన్నా మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆలోచనలు. రెస్ట్‌లెస్‌నెస్. సో, మెంటల్ యాంగ్విష్ ఉన్నప్పుడు ఎంత ఫిజికల్‌గా అలసిపోయినా సరే, అవే రిపీటెడ్ థాట్స్ వర్రీ అవుతున్నప్పుడు కూడా నిద్రపోవడం అనేది చాలా కష్టం. ఇలాంటప్పుడు ఏంటంటే పొద్దున్నే కొంచెం యోగా, ప్రాణాయామం వీటికి కూడా ఫిజికల్ యాక్టివిటీ చాలా హెల్ప్ చేస్తది. ఎంత మెంటల్ యాంగ్విష్ ఉన్నా గానీ, ఇఫ్ యూ హావ్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ బాగా వర్కౌట్స్ చేసుకొని ఒక 2-3 అండ్ ఒక అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ చేసి
డే అంతా యాక్టివ్గా ఉంటే నిద్రపోవడానికి అంటే అలసిపోయినప్పుడు ఆలోచనలు కూడా అంత ఎక్కువ రావు. మనం నిద్రపోవడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఏంటంటే దాంతోపాటు కొంచెం ప్రాణాయామం, యోగా, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకొని మన ఫిలాసఫికల్గా ఒక సిచ్యువేషన్ అప్రోచ్ అయినప్పుడు ఆ మెంటల్ యాంగ్విష్ కూడా తగ్గించుకోవచ్చు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఇట్స్ ఓన్లీ అబౌట్ హౌ వి ఫేస్ దెమ్ అండ్ హౌ వి డీల్ విత్ దెమ్. దాన్ని మన హెల్త్కి ఎఫెక్ట్ కాకుండా మన ప్రాబ్లమ్స్ చూసుకున్నప్పుడు మనం దాన్ని ఫేస్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో వీటన్నిటికీ ఏంటంటే మన ఫ్లవర్ రెమెడీస్ ద్వారా మనం వి ప్రొవైడ్ సొల్యూషన్స్ ఫర్ స్లీప్లెస్నెస్ అనమాట. ఎక్కువ ఆలోచనలు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్పేస్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఆ స్పేస్ ఎలిమెంట్ని బేస్ చేసుకొని ఒక టీ తయారు చేస్తాం. ఇది ఈవినింగ్ అరౌండ్ 6 or 7 ఇది ఒక టీ బ్యాగ్ లాగా ఉంటుంది. దాన్ని తాగినప్పుడు అది నిద్రపోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇంకొకటి శరపుష్ప అని మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించి బాడీలో ఆ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉందో, అంటే రాత్రి నిద్రపోయి బాడీ రిలాక్స్ అవ్వాలి, మార్నింగ్ యాక్టివ్ అవ్వాలి. చాలామందికి ఇది రివర్స్ అవుతుంది. పొద్దున్నంతా డల్గా ఉంటుంది, రాత్రులు బాడీ మెటబాలిజం అంతా యాక్టివేట్ అవుతుంది. దీన్ని రివర్స్ చేసి నిద్రపోవడానికి ఇది హెల్ప్ చేస్తుంటుందండి. సో స్లీప్లెస్నెస్కి ఇవి సొల్యూషన్స్. అండ్ మీ లైఫ్ స్టైల్ మార్చుకొని నేచర్కి దగ్గరగా ఉన్నప్పుడు అందరూ సుఖనిద్ర పొందడానికి వీలవుతుంది. థ్యాంక్ యూ.